3 3 క్యాట్స్ కొత్తది వచ్చింది. దీన్ని ఏమంటారు? ఒక్కొక్క దానికి అది నిప్పలు తేవాలి. ఆర్డర్ పెట్టిన ఆకలి మీద ఉన్నాయి అవి. నిప్పలు అయితే మంచిగా ఉండు. కింద బయటికి వస్తున్నాయా? కొన్ని మింగుతాయి, కొన్ని తాగుతాయి. కథ ఇది చూస్తాను. అవుతుందా? ఆకలి అవుతాను వాటికి. కొద్దిగా ముస తీసుకొని పోయినావు అంటాను. సరిపోయింది దానికి. అది గిల్లే దీన్ని తీసుకో. కొంచెం సిరంజి నిండా తీసుకో. నోట్లోకి వెళ్ళి బయటికి అయితే 15 రోజులు 20 రోజులు అయిపోయింది. ఆకలితో ఉన్నాయి. నిప్పలు కావాలి. ఇవి పాలు అయినా కొంచెం యాక్టివ్ అయినాయి. ఉరుతానే లేచి నడతానే. వేడి చేసి చల్లార పెట్టి పోయాలి వాస్తవానికి. చేది కొద్దిగా అలవాటు అయినా వీటికి కదా. నిండింది కడుపు నిండా మెల్లదా చాలా మళ్ళీ అయినా కర్రీ సెకండ్ రౌండ్ కొంచెం ఇది బాగా అవుతుంది. తెల్లది అది చూస్తుంది టైగర్. దీన్ని తీసుకో. అనుకుతుంది అది పైన కప్పాలి. ఇంకోటి అత్తవా చెర్రీ అత్తవా టామీ బిడ్డని తీసుకో. టామీ నీకు దాయిపించిన కదా, దీనికి పెడతావు కొసేపు. ఆగా దీనికి పెట్టని. దాన్ని పెట్టినాక దాన్ని దాకి ఇల్లుండు ఎత్తుకుంటావు తర్వాత. ఇది బాగా ఆకలితో ఉంటుంది. పట్టే అమ్మ టేస్ట్ దొరుకుతుంది. చాలా చేది మొత్తం కంకుతుంది. అది ఉలి బిడ్డ అది. ఇంకెంత లోపల పెట్టుకుంటుంది. పెడతాగు. ఇది వస్తుందా? దీనికి ఆకలి తీరలేదు. అబ్బబ్బబ్బా
పెడతావు. పెద్ద సిరంజి తీసుకోవాలి. మొత్తం తాగింది. అదే నేను ఏం చెప్తున్నా, ఆకలి మీద ఉన్నాయి అవి. మళ్ళీ పెట్టుకోదు అది, తాగుతుంది అది అట్లా కూడా. చాలా సరిపోయింది, కొద్దిగా టైం తీసుకో. దాని పెట్టు, గోర్లు కటింగ్ చేయాలి. గోర్లు ఇప్పుడు లాతాయి కదా. నిప్పలు ఆర్డర్ పెట్టిన, నిప్పలు మంచిది. మరి ఎందుకు వచ్చిన తాగందని? చాలు చాలు చాలు, కొద్దిగా వెనక పెట్టి దిడి. ఎటు పోతావు? ఎందుకు వచ్చినావు? ఎటు పోతావు? టామీ టామీ చెర్రీ పతన్. అనుకుతానే ఏంది, చలి పెట్టాయా వీటికి? సరైంది పెడితే ఎండనే కొడుతుంది కదా. చిన్న పిల్లలు కదా. దానికి మంచిగా, దానికి తోడు అది జేబు లేక ఉంటుంది కదా, ఆ జేబులో పెట్టు. వడగోరు వడగోరి